కాలం మాట కొడుకు పెడదారిని పట్టాడు, పెళ్ళి చేస్తే బాగుపడతాడు అని చెప్పి వాడిని ఒక అమాయకురాలికి ఇచ్చి పెళ్ళి చేస్తారు. ఆ అమ్మాయి గొంతు కోసినట్టే లెక్క. దాన్నే ఇప్పటికీ ఫాలో అవుతున్నారు. పిల్లోడు చెడిపోతున్నాడు అని వాడిని బాగు చేయడం మానేసి పెళ్ళి చేస్తే వాడే సర్దుకుంటాడులే అని చెప్పి పెళ్ళి చేస్తున్నారు. అక్కడ జరుగుతున్నది ఏంటంటే వాడు ఇంకా మూర్ఖుడుగా తయారవచ్చు, లేదా వచ్చిన అమ్మాయి సర్దుకుపోయే రకమో లేదా సర్ది చెప్పే రకం కాదనుకో, ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ఇంకా గొడవలు రేపి వాడి జీవితాన్ని నాశనం చేసినట్టు అవుతుంది. ఆ అమ్మాయి జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటుంది. అంటే బాగుపడతాడని మీ కొడుకుని పెళ్ళి చేయకండి, మీ కొడుకు పెళ్ళి చేయకండి. వాడిని బాగుపరిచి పెళ్ళి చేస్తే ఇద్దరి జీవితాలు బాగుంటాయి. అంతేగాని వాడి జీవితం బాగుంటుంది అని చెప్పి అడ్డదిడ్డంగా తిరిగే పనికిరాని వాడిని ఒక అమాయకురాలు లేదా ఒక ఆడదానికి ఇచ్చి పెళ్లి చేయడం వల్ల ఇద్దరు సుఖపడరు. వాళ్ళ వల్ల మీకు కూడా మనశ్శాంతి ఉండదు. వాడిని ఏదో ఒక విధంగా మంచి దారిలోకి తెచ్చి అప్పుడు పెళ్లి చేస్తే కనుక ఇద్దరి జీవితాలు బాగుంటాయి. వాళ్ళిద్దరూ బాగున్నారంటే మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. పెళ్లి చేస్తే వాడే బాగుపడతాడులే అనే నానుడి పాతకాలం మాట. అప్గ్రేడ్ అవ్వండి, అందరూ తెలుసుకోండి, తెలివి చెప్పండి. ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అబ్బాయిలు కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. సర్దుకుపోవడానికి చెడు తిరుగులు తిరిగే అమ్మాయిని కూడా పెళ్లి చేస్తే సర్దుకుపోతారులే అని కొంతమంది చేస్తుంటారు. ఎవరైనా సరే, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, ఫస్ట్ వాళ్ళని బాగుపరిచి మంచిగా చేసి మంచి నడవడిక ఉన్నప్పుడు మాత్రమే పెళ్లి చేయండి. ఎందుకంటే పెళ్ళి అనేది ఒక పవిత్ర బంధం, అది జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం. అంతేగాని వాడు చెడు తిరుగులు తిరుగుతున్న పెళ్ళి చేసినాడు అంటే ఇద్దరిలో ఎవరో ఒకరు ఇబ్బంది పడతారు, లేదా ఇద్దరు ఇబ్బంది పడతారు. లేదా ఆ అమ్మాయి చెడు వ్యసనాలు చెడు దారిలో వెళ్తున్నా సరే పెళ్ళి చేస్తే సర్దుకుపోతాదిలే అని చెప్పి చేస్తే అదే కంటిన్యూ చేసిందనుకో, అప్పుడు ఆ అమ్మాయి జీవితం నాశనం అవుతుంది, వాడి జీవితం నాశనం అవుతుంది. అందుకే పెళ్ళి చేస్తే సర్దుకుపోతుంది అనేది పాత మాట. పెళ్ళి చేయాలంటే ఈ రెండు సైడ్లు ఇద్దరూ బాగుండాలి, ఇద్దరూ మంచిగా ఉండాలి. అప్పుడే పెళ్ళి చేసిన దానికి ఒక అర్థం ఉంది ఈ రోజుల్లో. ఎందుకంటే నేను చదువుకున్నాను, నువ్వు చదువుకున్నావు అని చెప్పి గొడవలు పడి విడిపోతున్నారు. నేను ఎందుకు పని చేయాలనేది ఒకరి మీద ఒకరికి నిందలు వేసుకుంటున్నారు. ఎంతోమందిని చూస్తున్నాము. చిన్నప్పటి నుంచి నువ్వు మగపిల్లాడురా, అది చేయకు ఇది చేయకు అని చెప్పి కట్టడి చేసి మగపిల్లల్ని ఏం దానికి పనికి రాకుండా చేస్తున్నారు. రేపు పొద్దున్నే పోటీతత్వం వస్తుంది, సంపాదించే వాళ్ళు వస్తారు. వాళ్ళు ఎలా అంటే నేను సంపాదిస్తున్నా, నువ్వు సంపాదిస్తున్నావు, నువ్వేంటి గొప్ప నేనేంటి తక్కువ అని చెప్పి ఇలా చాలా కేసులు, డైవర్స్ కోసం వెళ్తున్న కేసుల్లో చాలా వాటిలో ఇలాంటివి ఉన్నాయని చెప్పి నాకు తెలిసిన ఒక లాయరు చెప్పాడనమాట. ఇద్దరు ఉద్యోగస్తులు, ఇద్దరు బాగా చదువుకున్న వాళ్ళు అయితే చాలా కష్టాలు ఉన్నాయి. సర్దుకుపోయే కొంతమంది మాత్రమే ఏమీ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. అలా కాకుండా చదువుకున్న అమ్మాయి ఇంట్లో ఉన్నా సరే ఆ అమ్మాయి ఉద్యోగంకి వెళ్తున్న భర్తని చూసుకోవాలని ఈ నియమం ఏమీ లేదన్నమాట ఇప్పట్లో. నేను చదువుకున్నాను, నాకు ఒక ఉద్యోగం వెతుక్కునే దానికి అవకాశం ఉంటుంది, నేను చదువుకుంటున్నాను, ఉద్యోగం చూసుకుంటాను, నేను ఇంట్లో పని చేయలేను అని చెప్పి మొండికేసే చాలామందిని గమనించాము కూడా. ఇలాంటి కేసులు కూడా చాలా వచ్చాయి అని చెప్పారు. అందుకే పెళ్ళి చేస్తే బాగుపడతారు అని మాత్రం ఏ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పెళ్ళి చేయకండి. పెళ్ళి చేయకముందే వాళ్ళని బాగుపరిచి లేదా ఒక దారిలో తీసుకొచ్చి మాత్రమే పెళ్ళి చేయండి. ఇద్దరు సంతోషంగా ఉంటారు, ఇద్దరి జీవితాలు బాగుంటాయి.